గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? దీనికి కోచింగ్ ఏ విధంగా ఉంటుంది? వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు టిక్సా CEO విజయసారథి నంబి గారు ఉన్నారు. వాడిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో టిక్సా అనేది ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ వాళ్ళకి ఇచ్చే సివిల్ సర్వీసెస్ కోచింగ్. జనరల్గా మన దగ్గర ఎలా ఉంటుందంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్కి కోచింగ్ తీసుకుంటారు. సో మీరు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచే సివిల్స్కి కోచింగ్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్కి ప్లస్ ఇంటర్మీడియట్తోనే సివిల్స్కి కోచింగ్కి తేడాలేంటి? అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి అంత ఉండవు. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్? సో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ గివింగ్ ది కోచింగ్ ఫర్ ది ఇంటర్మీడియట్ అండ్ ది డిగ్రీ స్టూడెంట్స్? Good. A very, very lengthy question, but fine. I'll answer it in phase manner. And yes, there is no doubt civil services coaching usually takes place after completion of graduation, because Union Public Service Commission, that is the authentic body that conducts these examinations, it says that సివిల్ సర్వీసెస్ రాయాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలనేది ఏదైతే ఒక బాటమ్ లైన్ ఉందో ఎలిజిబిలిటీ క్రైటీరియా, దానికి అనుగుణంగా ఏంటంటే అందరూ కూడా వన్స్ దే కంప్లీట్ దర్ గ్రాడ్యుయేషన్ దెన్ దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ దర్ కెరీర్. ఓకే, నవ్ ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్, వాట్ నెక్స్ట్? యూజువల్గా మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో, మరీ ముఖ్యంగా యూఎస్లో అండి, స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ ద లెవెల్ ఆఫ్ 10th క్లాస్ వాళ్ళు ఏదైతే స్పెషలైజేషన్ వాళ్ళ కెరీర్లో అనుకుంటారో వాళ్ళు దే విల్ టర్న్ దేర్ ఎంటైర్ పాత్ ఇన్ టు దట్ స్పెషలైజేషన్ కేటగిరీ. సో అక్కడ నుంచే వాళ్ళు తీసేసుకొని దే గెట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్. ఇట్ కెన్ బి ఎనీ ఫీల్డ్. మన దగ్గర ఈవెన్ ఎట్ ఇంటర్మీడియట్ ఆల్సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇన్ టు విచ్ వీ విల్ పుట్ అవర్ చైల్డ్. అసలు ఆ విషయానికి వస్తే విద్యార్థుల్లోనైతే ఆల్మోస్ట్ మీకు 70 to 80% దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ what is career at intermediate stage. Certainly not. మా నాన్నగారు ఇది చేయమన్నారు, అదర్వైజ్ మా మామగారు ఇది చేయమన్నారు, మై అంకుల్ సెడ్ దిస్ వుడ్ బి ఏ నార్మల్ ఆన్సర్ ఫర్ యూ. బట్ వేరాజ్ ఈ కాన్సెప్ట్ మేము ఎందుకు ఇంటర్మీడియట్ నుంచే తీసుకొచ్చినామంటే ఐ హ్యావ్ ఆన్సర్డ్ దిస్ ఎర్లియర్ ఆల్సో ద సేమ్ క్వశ్చన్ అండి. ఏంటి, వై నాట్ ఎ స్టూడెంట్ హ్యావ్ అబ్సల్యూట్ క్లారిటీ అబౌట్ ఫస్ట్ హీస్ అబౌట్ టు హిస్ కెరీర్, హిస్ గోల్. దేని గురించి అయితే ఇంత స్ట్రైవ్ అయ్యి ఇంత తన మొత్తం ఎడ్యుకేషనల్ గ్రాఫ్ని దానికి లింకప్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఎందుకు వాళ్ళ క్లారిటీ ఎట్ ఎర్లియస్ట్ పాసిబుల్ స్టేజ్లో ఉండకూడదు అని. అండ్ దట్ టు దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీఆర్ డూయింగ్ ఎట్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ ఆల్సో, లైక్ ప్రైమరీ స్కూల్ దశలో ఏమీ కాదు. వన్స్ ఇంటర్మీడియట్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ a mark where analytical abilities should develop in a student because he has crossed 15 years. So అందుకే ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ లెవెల్లో we will start this UPSC coaching, and but at that stage what we generally do is we try to give them all required only basic things of civil services. Otherwise ఏమవుతుందండి, outside when you compare with the peer group, యూజువల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వెన్ దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్ అండ్ దట్ టు దట్ పర్టిక్యులర్ కోర్స్ వేర్ విచ్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండి. దిస్ ఈజ్ ఎ యూజువల్ స్టేట్మెంట్ అబౌట్ యూపీఎస్సీ సిలబస్. ఎవరైనా అడిగితే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అని అంటారు. సి నోబడీ క్యాన్ బీ అన్ ఎక్స్పర్ట్. టు బీ ఫ్రాంక్, నోబడీ క్యాన్ బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐన్స్టీన్ కెనాట్. నానో టెక్నాలజీ గురించి మనకు తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు. డౌన్ ద లైన్ ఇంకో 50 సంవత్సరాలకు ఇంకో ఎక్స్పర్టైజ్ వచ్చినంత మాత్రాన మనం మూర్ఖులం కాదు అని కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ అట్లీస్ట్ అన్ ఇంట్రడక్టరీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఎ కామన్ అడ్మినిస్ట్రేటర్. అది బేసిక్ క్రైటీరియన్, ప్రైమ్ మోటో ఆఫ్ యూపీఎస్సీ. సో మీరు ఇన్ని విషయాల మీద కేవలం అవగాహన 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో, దట్ టు వెన్ యూ ఆర్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ కెరీర్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే అసలు సాధ్యమే కాదు. బట్ వేరాజ్ వాట్ వీ డూ ఈస్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఓన్లీ వీ స్టార్ట్ సచ్ కాన్సెప్ట్స్ విచ్ ఇన్ దేర్ బేసిక్ నేచర్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ టాట్ టు దెమ్ వితౌట్ ఎనీ ప్రెషర్.
యూజువల్గానే వాళ్ళకు 1-2 జిఎస్ క్లాసెస్ ఎవ్రీడే ఉంటాయి కాబట్టి దే క్యాన్ టేకప్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎ వెరీ సింప్లర్ వే. బట్ వన్స్ దే ఆర్ ఇన్ టు గ్రాడ్యుయేషన్, because they are already having the advantage of having minimum basic concepts related to all these things at intermediate. So at a higher level, whatever the application stage ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్కి సంబంధించి అవన్నీ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేస్తాం. ఓకే. సో దీంతో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బై ద టైమ్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్, అబ్సల్యూట్గా యూపీఎస్సీకి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ మీద వాళ్ళకి మంచి కమాండ్ ఉంటుందండి. సో ఇది అతిపెద్ద అడ్వాంటేజ్, హ్యావింగ్ కోచింగ్ ప్రేయర్ టు గ్రాడ్యుయేషన్, కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఓకే, కాల్ తీసుకుందాము. నసీంలు ఫ్రమ్ ఆదిలాబాద్. హలో. హలో హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు మేడం, మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ ఇయర్ నవోదయ చదువుతున్నాడు. ఓకే. అయితే నెక్స్ట్ ఇయర్ లో డిగ్రీలో చేయించడానికి మరి ఇప్పుడు ఈ కోచింగ్ లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే. నరసింహులు గారు, నేను ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి. నవోదయాలో చదువుతున్నాడు అంటున్నారు, దట్స్ వెరీ గుడ్, బికాస్ టిక్సా కూడా ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ అని నేను చాలాసార్లు చెప్తూ వచ్చినాను ఇంతకుముందు కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నవోదయాలో చదవడం వల్ల ఈ అబ్బాయికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హీఈస్ ఇన్ టు సిబిఎస్ఈ సిలబస్ అండి ఆల్రెడీ. సో ఇంటర్మీడియట్ ఒకవేళ ఇక్కడికి రాకుండా మిస్ అయినా కానీ ఆల్రెడీ హీఈస్ ఫెడ్ విత్ దట్ సిలబస్ టిల్ 10th క్లాస్. సో హీ క్యాన్ అబ్సల్యూట్లీ విత్ స్టాండ్. ఆయనకి ఏ ఇబ్బంది ఉండదండి వాళ్ళ అబ్బాయికి. ఆయన ఖచ్చితంగా ఇంటర్మీడియట్ తరువాత గ్రాడ్యుయేషన్ లెవెల్లో టిక్సాలో జాయిన్ కావచ్చు. ఒకవేళ వారి క్వశ్చన్ కనుక ఏ కోర్సులో జాయిన్ కావాలి డిగ్రీలో అని అంటే కనుక ఆ అబ్బాయి బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఎంఈసీ అయినా ఏ ఇబ్బంది లేదు, మా దగ్గరకు వచ్చి మాత్రం బిఏనే చేయాల్సి ఉంటుందండి. బికాస్ ఎర్లియర్ ఆల్సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ వాజ్ సేయింగ్ దిస్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ తీసుకుంటే వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడైనా కానీ చాలా ఎక్కువ కాబట్టి వీ గివ్ ఓన్లీ దోస్ సబ్జెక్ట్స్ యాజ్ దేర్ ప్రైమరీ కోర్స్ విచ్ హెల్ప్ దెమ్ అలాట్ ఇన్ దేర్ ప్రిపరేషన్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. చందు ఫ్రమ్ నల్గొండ. హలో. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మా అమ్మాయి ఇంటర్ అయిపోయింది మేడం. ఓకే. బైపీసీ. ఓకే. అయితే చేపిస్తే బాగుంటుందా మేడం అని చేసాం మేడం. ఓకే. చందు గారు, మొదలు మీ క్వశ్చన్ కొంచెం కన్ఫర్మ్గా అడగాల్సిన పద్ధతిలో అడగలేదండి మీరు. ఫ్యూచర్ బాగుంటుందా అంటే దేని గురించి అడుగుతున్నారో మీరు. ఇన్ కేస్ సివిల్ సర్వీసెస్లోకి అమ్మాయి వస్తే ఫ్యూచర్ బాగుంటుందా అంటే ఇది అడగాల్సిన ప్రశ్నే కాదయ్యా. భారతదేశం మొత్తము ప్రత్యక్షంగా గనక మనం ఎన్నుకున్న నాయకులతో నడిస్తే భారత వ్యవస్థ మొత్తము పాలనా వ్యవస్థ పరోక్షంగా మొత్తం నడిచేది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లతోనే, ద సోసెట్ బ్యూరోక్రసీ. సో వీళ్ళ చేతుల్లో దేశం ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు మొదలు మమ్మల్ని ఈ ప్రశ్న అడిగే కంటే ముందు కూడా మీ అబ్బాయో అమ్మాయో మొదలు వాళ్ళని కూర్చోబెట్టి అడగండి ఇంటూ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం బైపీసీ అయిపోయిందని అంటున్నారు. సో ప్రాబబ్లీ మీకు ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ మెడిసిన్ కూడా వచ్చినాయి కాబట్టి మోస్ట్లీ మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ సంబంధించిన ర్యాంక్ బహుశా మెడిసిన్ సీట్కు అనుగుణంగా లేదు కాబట్టి మీరు వేరే ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నారు. ఆలోచించడంలో ఏ తప్పు లేదండి. యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ క్యాండిడేట్ ఆల్సో వి అస్పైర్ ఫర్ సంథింగ్. మనం అనుకున్నది జరగనప్పుడు ఖచ్చితంగా కెరీర్లో యూ కెన్ హ్యావ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. కానీ అది చేస్తున్నప్పుడు పేరెంట్స్ యూనిలేటరల్గా నేను తండ్రిని, నాకు అన్నీ తెలుసు, నేను ఏది చెప్తే నువ్వు విను అంటే అదేదైనా ఒక్క పూట వినడానికైతే బాగానే ఉంటుంది. స్టూడెంట్ హ్యాస్ టు టేకప్ దట్ కోర్స్ ఫర్ 3 long years. సో ఖచ్చితంగా నేను వారికి చందు గారికి చెప్పే సలహా ఏంటంటే వారు దే హ్యావ్ టు సిట్ విత్ దేర్ చిల్డ్రన్. లేదు అవసరమైతే మీరు మీ అమ్మాయో అబ్బాయో నేను సరిగ్గా వినలేదండి మీరు తీసుకొని రండి కాలేజ్కు, మేము మాట్లాడతాము. ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ సాటిస్ఫైడ్ దట్ యాటిట్యూడ్ వైజ్ కానీ ఆప్టిట్యూడ్ వైజ్ కానీ 2 విధాలుగా దే విల్ సూట్ ఇన్ టు దిస్ సిస్టమ్ అనుకుంటే ఖచ్చితంగా దే కెన్ జాయిన్ us. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. 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 చెప్పండి, క్వశ్చన్ అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు ఆదిత్య అండి. నేను భద్రక కాలేజ్ లో డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. ఓకే. గ్రాడ్యుయేషన్. ఓకే. అప్ టు దట్ మై గోల్ ఈస్ టు ఏం అది నాకు
సివిల్ సర్వీస్ లో వెళ్ళాలని చాలా ఉందండి. Okay. నేను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ నాకు ఢిల్లీ ప్రిఫర్ చేస్తున్నారు, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ లో. అయితే ఇక్కడ టిక్సాలో ఇప్పుడు నేను రీసెంట్లీ కూడా చాలా ఫీడ్బ్యాక్ చూసానండి, రీసెంట్లీ ఫామ్ లో ఉంది కదా. నాకు ఇది ఎలా చెప్తారండి, అంటే మన ఫీ స్ట్రక్చర్ ఎన్ని ఇయర్స్, కొద్ది నాకు దీనిపైన కొద్ది క్లారిటీ ఇవ్వండి. మీరు అడిగిన క్వశ్చన్లో 3-4 ఇష్యూస్ ఉన్నాయండి. 1 or 2 I will address. Entire question I cannot answer live because it takes very long time. ఆయన భద్రుక హైదరాబాద్ అని అంటున్నారు కాబట్టి హీ కెన్ వాక్ డౌన్ టు టిక్సా. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఆయన గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని అంటున్నారు, సెకండ్ ఇయర్ అని అన్నారు కాబట్టి స్ట్రైట్ అవే యూ క్యాన్ డూ నథింగ్ ఎట్ టిక్సా రైట్ నౌ. ఇట్స్ వెరీ సింపుల్. మీరు 10th కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేస్తుంటే యూ కెన్ వాక్ ఇన్ టు టిక్సా. ఆల్రెడీ యూ ఆర్ ఇన్ టు గ్రాడ్యుయేషన్ కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ యూ 2 things రైట్ అవే టు ద బెనిఫిట్ ఆఫ్ ద కాలర్. నెంబర్ 1 ఈజ్ మీరు మీ గ్రాడ్యుయేషన్ని సీరియస్గా కంప్లీట్ చేయండి ఫస్ట్. బట్ ఇన్ ద మీన్ టైం మీరు సెకండ్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఈ ఒక్క సంవత్సరము నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకా మిగిలి ఉంది కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి మా కౌన్సిలర్స్ని కనుక కలిస్తే దే విల్ టెల్ యూ, మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే, భద్రుకాలో ఉండి గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే మీరు ఏ రకంగా సివిల్స్కు కూడా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఏమేమి కాంపోనెంట్స్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తీసుకొని మీరు ప్రిపేర్ కాగలరో వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ అవైల్ దేర్ సర్వీసెస్. బట్ యాజ్ ఆఫ్ నౌ వారిని టిక్సాలోకి అయితే తీసుకోవడానికి అవకాశం ఎందుకు ఉండదంటే వారు ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటున్నారు, మళ్ళీ జాయిన్ అవ్వాలంటే 2 years ఆఫ్ అకాడమిక్ ఇది వేస్ట్ అవుతుందండి. అది ఎవరికీ సజెస్టబుల్ కాదు. అందుకు వారు రావచ్చు టిక్సాకు వచ్చి ఆ గ్రాడ్యుయేషన్ చేస్తున్న క్రమంలోనే సివిల్ సర్వీసెస్కి ఎట్లా ప్రిపేర్ కావచ్చు వారు సలహా సంప్రదింపులు తీసుకోవచ్చు. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ అ క్వశ్చన్ విచ్ ఇస్ యాడ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఎంపీసీ ఆర్ బైపీసీ అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉందని ఎవరు చెప్పరు, వీ లైక్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. సో సివిల్స్కి వచ్చేసరికి ఆల్ సోషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎంపీసీలో పేరెంట్స్ ఎంపీసీ కానీ బైపీసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, సిఈసీ ఎంఈసీ వాళ్ళకి ఇవ్వరు. మీరు ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీలో బీఏనే ఇస్తాము, అదర్ కోర్స్ ఇవ్వము అనేసి. సో సిఈసీ చేసిన వాళ్ళకి బీఏ అప్రోప్రియేట్, ఎంపీసీ చదివిన వాళ్ళకి మళ్ళీ బీఏ అనేది తీసుకోరు. సో ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి సివిల్స్ చదివితే మేము ఐఏఎస్ ఐపీఎస్ అవుతాము అన్నంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, అంత అవేర్నెస్ కూడా ఉండదు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి ది అడ్మినిస్ట్రేటర్స్. ఇండియాకి మొత్తం అసలు ఇండియా గురించే కాదు మొత్తం వరల్డ్ గురించి తెలుసుకోవాలి. సో ఆ ఏజ్లో ఎలా డిసైడ్ చేసుకుంటారు మీరు చెప్పండి. గుడ్, నైస్ క్వశ్చన్ అండి. బేసిక్గా 2-3 పార్శ్వాలు మళ్ళీ మీరు అడిగిన దాంట్లో టుడే ఐ డోంట్ నో, ద క్వశ్చన్స్ ఆర్ సో లెంతీ. ఒకటండి, ఈ స్టేజ్లో ఇంటర్మీడియట్లో మేము ఒక స్టూడెంట్ను మీరు టెక్నికల్కు వెళ్తారా నాన్ టెక్నికల్కు వెళ్తారా అనేది అసలు అక్కడ ఇష్యూ కాదండి. ప్రైమరీలీ మీకు ఎంపీసీ బైపీసీ అనేది, బైపీసీ మీద మొదటి నుంచి ఇదే క్రేజ్ ఉంది, అది అదే పద్ధతిలో ఉంది, అంతే ప్రపోర్షన్స్లో ఉంది. ఎంపీసీ మాత్రము ఆఫ్ లేట్ ఒక 1.5 decade మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగిన ప్రపోర్షన్లోనే దీని క్రేజ్ కూడా పెరిగింది. థ్యాంక్స్ టు ఐటీ, హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ హబ్ ఆఫ్ ఐటీ. సో ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్. బట్ ఎనీ ఇండస్ట్రీ యూజువల్లీ గెట్స్ టు ఎ సాచురేషన్ పాయింట్. మీకు ఐటీ ఇక్కడ మొదట్లో లేకుండింది కాబట్టి అబ్జార్బింగ్ చాలా ఎక్కువ ఉండింది. స్పాంజ్ వాటర్లో పెడితే వాటర్ని లాక్కున్నట్టు ఒక స్థాయి వరకే లాక్కుంటుంది, ఆ తర్వాత ఆగిపోవాల్సిందే. సో దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ దిస్ పర్టికులర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ యాజ్ ఆఫ్ నౌ విస్ వెన్ కంపేర్ టు యర్ సివిల్ సర్వీసెస్. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వేకెన్సీస్ అన్నీ ఉంటాయి, తీసుకునే ప్రపోర్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంతే, దానికి ఉండే ఆ కాంపిటీషన్ అదే పద్ధతిలో ఉంటుంది. సో క్రేజ్ అనేది ఇక్కడ కొత్తగా క్రియేట్ అయింది యూపీఎస్సీకి అంటూ ఏం లేదండి, ఇది కాన్స్టెంట్గా అట్లానే ఉంది. బట్ వేరస్ మీరు ఇంతకుముందు అన్న టెక్నికల్ ఎడ్యుకేషన్కి మాత్రం ఎస్ సర్టెన్లీ 1.5 decadeలో ఏదైతే క్రేజ్ పెరిగిందో దాని కారణంగా పేరెంట్స్ ఆర్ సజెస్టింగ్ దెమ్ 5వ తరగతి 6వ తరగతి అంతకంటే ముందు నుంచో నానా నువ్వు ఎంపీసీ చేయాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు బిట్స్ పిలానీలో చేయాలి, నువ్వు ఐఐటి రూర్కీలో, ఇట్లా చెప్పేసరికి అన్నోయింగ్లీ వైల్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫుడ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దీస్ థాట్స్ ఇన్ సైట్. సో దే ఆర్ గెటింగ్ ట్యూన్డ్ ఫర్ ఇట్. అండ్ పేరెంట్స్ కూడా ఇప్పుడు మా దగ్గరికి ఆల్మోస్ట్ రోజులో ఒక 10 మందిని అయితే ఐ టాక్ టు దెమ్, ఇదే ఇష్యూ అండి. మీరు ఎందుకండి ఎంపీసీ ఇవ్వరు మీ దగ్గర, ఇంటర్మీడియట్లో ఎంపీసీ పెట్టండి, మా వాడు అట్లీస్ట్ ఎంపీసీ అయితే మాకు ఏం చేస్తారండి? క్వశ్చన్ ఈజ్ మీరు ఇక్కడ ఎక్కిన బస్సు ఢిల్లీకి వెళ్ళాల్సిన బస్సు అండి.
లేదండి మీరు కలకత్తా బస్సు ఇప్పుడు ఎక్కుతాను గ్యారంటీగా నేను అక్కడి వరకు పోయిన తర్వాత ఆలోచిస్తున్నా ఢిల్లీ వెళ్ళాలా వద్దంటే అది అర్థం లేదు. మీరు ఢిల్లీ వెళ్ళాలా ఢిల్లీ బస్సే ఎక్కండి. మీరు టిక్సాక్ వచ్చేది సివిల్ సర్వీసెస్ కోసం. సివిల్ సర్వీసెస్ కావాలంటే ఈ కాంపోనెంట్సే మీ అబ్బాయికి ఎక్కువ బెనిఫిట్ అవుతాయి. మిమ్మల్ని కంటి తూడుపు చర్యనో లేకపోతే నాకు అడ్మిషన్స్ ఎక్కువ రావాలనో నేను ఎంపీసీ పెట్టొచ్చండి. టిక్సాలో పెద్ద విషయం ఏం కాదు. దాంతో వచ్చే లాభం ఏంటి? ఈవెన్ నేను ఎంఈసీని కూడా డిస్కరేజ్ చేసినాను వాంటెడ్లీ. ఓన్లీ రీజన్ ఒకటేనండి, ఐ నో ఐఎమ్ లూజింగ్ సర్టెన్ అడ్మిషన్స్, ఐఎమ్ లూజింగ్ సర్టెన్ దిస్ థింగ్, బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే టు గివ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ టు ఎవ్రీ పేరెంట్. వెన్ యువర్ గోల్ ఈస్ దిస్, గో ఫర్ దిస్. ఇట్స్ వెరీ క్లియర్ అండి. అండ్ చాలామంది కానివ్వండి ఇప్పుడు ఏం తొందర లేదు, మావాడు బీటెక్ చేస్తాడు, బీటెక్ చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతారు, 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారండి, వస్తే పర్వాలేదు సివిల్ సర్వీసెస్లో క్లిక్ అయితే, కాకపోతే బీటెక్ అయితే ఉంటుంది కదా. ఇది జనరల్ లాజిక్ ఎక్కడైనా కానీ. ఇట్స్ ఎ వ్యాలిడ్ లాజిక్ ప్రొవైడెడ్ దెర్ ఈజ్ వన్ వీక్నెస్ ఇన్ దిస్ అండి. దీన్ని ఎంతమంది గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు ఈ విషయాన్ని, కానీ యూజువల్గా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, మీకు తెలుసు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఆ సంవత్సరం బీటెక్ 4th ఇయర్లో ఉన్నవాడిని తీసుకుంటారు. వాడు ఎంత ఎక్సలెంట్ స్టూడెంట్ అయినా 2 years బీటెక్ అయిపోయింది అన్నవాడిని ఎవడైనా ఉద్యోగంలోకి తీసుకుంటాడా? సో ఇట్స్ సింపుల్. అంటే మీ అబ్బాయి బీటెక్లో టాపర్ అయినా మీ ఎయిమ్ గనక సివిల్ సర్వీసెస్ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు మీరు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కానీ కూర్చోబెట్టి చదివించాల్సిందే. అండ్ అలాంగ్ విత్ బీటెక్ మావాడు చదువుతాడు, సాధ్యం కాదండి. ఇట్స్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్. మీకు బీటెక్ ఎంత టెక్నికల్లో అంతే టెక్నికల్ ఈజ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూ హ్యావ్ అట్లీస్ట్ 25 to 30 కాంపోనెంట్స్ దట్ నీడ్స్ టు బీ డెల్ట్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. పిల్లలు మీరు అనుకున్నంత ప్రెషర్లెస్గా కనబడినా కానీ ప్రెషర్లెస్గా మాత్రం వాళ్ళ సిలబస్ ఉండదు, వాళ్ళ కరికులం ఉండదు. దే హ్యావ్ టు డీల్ మెనీ ఆస్పెక్ట్స్ ఎట్ ఎ టైమ్. ఇటు ఈ బీటెక్కి సంబంధించిన ప్రాక్టికల్స్, ఈ పేపర్స్ అన్నీ చేస్తూ ఇవన్నిటిని ఏ ఐన్స్టీనో అయితే తప్ప సాధ్యం కాదు. నార్మల్ స్టూడెంట్స్ ఆర్ ఈవెన్ మెరిట్ స్టూడెంట్స్ కెనాట్ డూ దట్ ఇఫ్ until and unless if a person is extraordinarily intelligent. ఎంతమంది దొరుకుతారు, ఎంత పర్సంటేజ్ ఉంటారు అట్లాంటి వాళ్ళు. సో బీటెక్ చేసిన తర్వాత మీరు 2-3 years సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యి అప్పుడు రాలేకపోతే ఈ బీటెక్తో చేసే లాభం ఏంటి? అంటే మీకు బిఏ ఏదైతే డిగ్రీ ఉన్నా అదే, 3 సంవత్సరాల కింద బీటెక్ డిగ్రీ ఉన్నా అదే. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఇన్ మై లాజిక్. అదే మీరు ఇదే బిఏలో చేరి ఈ 3 సంవత్సరాలు కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే the minute you have completed your BA, you are fit to sit for civil services examination. And mind you andi, every time I keep on saying this, in this ladder, ee career ane ladder nu ganaka తీసుకుంటే UPSC happens to be at the last మెట్టు. అది ఎక్కాలంటే మీరు మొదటి మెట్టు నుంచి ఎక్కుతూ పోవడం అనేది నిస్సందేహంగా కంపల్సరీ. సో అది స్టార్ట్ అయినారు, యువర్ జర్నీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆన్ ద ladder. somewhere you will be placed, at least మీరు భూమి మీద అయితే ఉండరు. It's for sure. So if their aim is for UPSC, if they cannot, because let me tell you, only 1,000 students can crack it every year. If they cannot, there are n number of such competitive examinations in India where they are fit to write. So obviously a person is almost 95% fit to write all the competitive examinations except for technical examinations. Fantastic. బీటెక్ చేసినారనుకొని చేసిన బీటెక్తో ఏ లాభమూ లేదనుకునే కంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అదే బిఏ చేసి ఈ బిఏ చేస్తున్న క్రమంలోనే ఇవన్నీ కాంపోనెంట్స్ను కంప్లీట్ చేయగలిగితే దెన్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే మెనీ ఆస్పెక్ట్స్ కమ్ ఇన్ టు పిక్చర్ వెన్ యూ గెట్ సెలెక్టెడ్ అండ్ వెన్ ద ఫైనల్ థింగ్ హ్యాపన్స్. సో దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. But certainly you are fit to write any competitive examination, which is very important. Any government job, or central or state government job, compulsory వస్తుంది. When your aim is for UPSC exams ఉన్నప్పుడు అది కాకపోతే మిగతా ఎగ్జామ్స్ అయినా వచ్చేస్తుంది. That's very simple. Okay, next call తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్వశ్చన్ అడగండి సార్. మేడం, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు జీవన్ మేడం. ఓకే జీవన్, నా పేరు జోగులాంబ 5వ శక్తిపీఠము. చెప్పండి. ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి బైపీసీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు మేడం, సెకండ్ ఇయర్ మేడం. ఓకే
పెద్దోడు వచ్చేసి ఉస్మానియా ఓయోలో పీజీ చేస్తున్నాడు మేడం. మీ క్వశ్చన్ మీ అడగండి. క్వశ్చన్ క్లియర్ గా అడగండి జీవన్ గారు, త్వరగా అడగండి ప్లీజ్. మా క్వశ్చన్ వచ్చేసి మాకు గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలండి మేడం. ఓకే, గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలండి మా అబ్బాయికి. ఎట్లా చేయాలి మేడం మాకు? ఎక్కడ? మీరు బైపీసీ పిల్లడి గురించి అడుగుతున్నారా, ఇంకో అబ్బాయి పీజీ ఏదో అన్నారు ఆ అబ్బాయి గురించి అడుగుతున్నారా? క్వశ్చన్ కొంచెం క్లియర్ మా గా అడగండి. అబ్బాయి ఉస్మానియా ఓయోలో పీజీ అయిపోయింది మేడం, కామర్స్. రైట్ జీవన్ గారు ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి. మీ అబ్బాయి ఎవరైతే పీజీ కంప్లీట్ చేసినారో వారికైతే అంటే యూజువల్గానండి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎట్ ఇంటర్మీడియట్ వీ కాల్ ఇట్ యాజ్ లెవెల్ 1 అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనకు క్లియర్గా అర్థం అవ్వడానికి కన్వీనియన్స్ వి నేమ్ దెమ్. ఎట్ గ్రాడ్యుయేషన్ వీ కాల్ ఇట్ యాజ్ లెవెల్ 2. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైతే ఈ 1 year 2 years, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే గ్రాడ్యుయేషన్తో సివిల్ సర్వీసెస్ కోచింగ్ బాగుంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం అవ్వలేదు, గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు, అట్లాంటి వాళ్ళకైతే యూ కెనాట్ రైట్ సివిల్ సర్వీస్ అయితే అనలేం కదా. సో దట్ విల్ బి ఎట్ లెవెల్ 3. అట్లాంటిది ఇంకా టిక్సాలో ఇది స్టార్ట్ చేయలేదండి. సో హీ కెనాట్ హ్యావ్ కోచింగ్ ఎట్ అవర్ పాయింట్. కానీ ఖచ్చితంగా వారు వాళ్ళ అబ్బాయి ఎటు హైదరాబాద్లోనే ఓయూలోనే పీజీ అని అంటున్నారు కాబట్టి హీ కెన్ వాక్ ఇన్ టు టిక్సా, హీ కెన్ టాక్ టు అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. వారికి ఏ రకమైన సహాయమైనా కానీ దే విల్ సర్టన్లీ డూ ఇట్. సో జనరల్గా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ సిటీస్ మెయిన్ ఏరియాలో ఉంటాయి, బట్ టిక్సా అనేది ఒక అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీలో ఉంది. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సమ్ వ్యాలిడ్ రీజన్. అది కాకుండా అదర్ స్పెషల్ ఫీచర్స్ టిక్సా గురించి చెప్పండి. అన్నిటికంటే పెద్ద ఫీచర్ అండి, వెరీ కామ్ ఎన్వైరన్మెంట్. వై ఐ సే ఈస్ బికాస్ వేర్ మైండ్ అండ్ బాడీ ఈజ్ అట్ పీస్, a person's all abilities come out without any issues. So ఒక పక్క నుండి రణగొణ ధ్వనులు, సిటీ బస్, నంబర్ 1 దే ఆర్ డిస్టర్బింగ్, నంబర్ 2 దే ఆర్ డిస్ట్రాక్టింగ్. ఈ రెండు కూడా సమస్యలే. సో ఏ రకమైన ఇట్లాంటి అప్లికేషన్స్ అంటే ఒకవేళ ఎవరైనా విద్యార్థికి వెళ్ళాలనుకున్నా కానీ అవసరమా ఒక గంట సేపు ఇప్పుడు ప్రయాణం. సో దట్ విల్ సర్టెన్లీ డిస్కరేజ్ all the distractions for the students. And more importantly andi, Tixa campus is in 15 acres campus. 15 acresలో ప్రైవేట్ క్యాంపస్ అయితే మీకు హైదరాబాద్ మధ్యలో సాధ్యం కాదండి. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే వీలవుతుంది. ఐ వాంటెడ్ టిక్సా క్యాంపస్ టు బీ ఇన్ ఎ వెరీ వెరీ వైడ్ అండ్ వెరీ ప్లెజెంట్ ఏరియా. సో అంత క్యాంపస్ నాకు ఎక్కడ హైదరాబాద్ మధ్యలో దొరకలేదు. వెతుకుతూ చివరికి పోతే అంత దూరంలో దొరికింది కాబట్టి అక్కడ తీసుకున్నాను తప్ప దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ దట్ వై వీ షుడ్ బీ అవే ఫ్రమ్ ద సిటీ. బట్ ద డ్రైవింగ్ ఫోర్స్ వాస్ ప్రైమరీలీ లార్జర్ క్యాంపస్, విశాలమైన క్యాంపస్ వేర్ దే కెన్ వాక్, దే కెన్ హాప్, దే కెన్ జంప్ అండ్ దే కెన్, బికాస్ వీ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ దెమ్ యాజ్ ఫar as physical activity is concerned. All study, no play makes Jack a dull boy. There is no point. Every time looking at the same book, even experts like professors, they don't feel like reading that book for a longer time. They take a tea break for 5 minutes or 10 minutes, they go for a stroll or a walk and they come back. Same is with the student. యూజువల్గా ఏం చేస్తారు, చిన్న అపార్ట్మెంట్ తీసుకుంటారు, దాంట్లో నింపేస్తారు, దే విల్ ఫిల్ ద స్టూడెంట్స్ ఇన్ ఇట్ అండ్ దే విల్ ఆస్క్ దెమ్ ఫ్రమ్ మార్నింగ్ 6 to afternoon 1 o'clock ఒక సెషన్, 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 9 o'clock ఒక సెషన్ స్టడీ అవర్స్. దట్స్ ఇట్. దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ రిజల్ట్ ఫర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అండి. దే వాంట్ అన్ ఓపెన్ ఎన్వైరన్మెంట్ విత్ ఓపెన్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుదే నేను మీకు ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫర్ డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ we had an opportunity of interaction with a retired High Court Judge, Justice B. Prakash Rao garu. So there was a talk. He happens to be our advisor. Indian polity అనేది వీళ్ళకి ఒక కాంపోనెంట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి యాక్చువల్గా ఈరోజు ఒక టీచర్ దాని గురించి చెప్పాలి. బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను ఎలాబరేట్గా ఎక్కడెక్కడ సంశయాలు వస్తే అక్కడ దాని అర్థం అది కాదు ఇది అని పూర్తి అధికారికంగా చెప్పగలిగే వాళ్ళే ఈ జడ్జిలు. సో అట్లాంటి హైకోర్టులో పనిచేసిన ఒక జడ్జి వచ్చి స్ట్రైట్గా కాన్స్టిట్యూషన్ గురించి పిల్లలతో మాట్లాడిన తర్వాత లైఫ్ టైం మెమరీలో మిగిలిపోతుంది పిల్లలకి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ లెంతీ సెషన్ ఆఫ్ వాట్ ఎవర్ ద సో సెడ్ 3 years.
ఇది మీరు 9 నెలల్లోనో 6 నెలల్లోనో ఇన్ కేస్ హైకోర్టు జడ్జి వస్తున్నారు అని అంటే నేను ఇప్పుడు ఈ రోజు 2 చాప్టర్లు చదవాలి, ఆయనతో మాట్లాడితే అరగంట పోతుంది అనే కాన్సెప్టే ఉంటుంది స్టూడెంట్కి. ఎంతవరకు ఎన్ని గంటల్లో ఎన్ని బుక్స్ రిఫర్ చేసినామో ఎంత సిలబస్ కంప్లీట్ చేసినామో అనేది వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి ఆ తొందరే లేదండి. ఇట్స్ a 3 year or 5 year duration. They are at very, very, very peaceful environment and with no sort of any pressure over them. So they will certainly take advantage of such things. And above all, added advantage of TICSA is, yes, it's environment, it's campus. ఓకే. సో జనరల్గా మన దగ్గర ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్తారు మెయిన్స్ చదువుకోవడానికి. ఇంతకు ముందు ఒక అబ్బాయి అది క్వశ్చన్ ఉండింది. ఓకే. అది ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పబోయే లోపల ఇంకో కాలర్ వచ్చినారు. వెరీ గుడ్, యూ హ్యావ్ ఆస్క్డ్ ఇట్. యా. సో ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. సో మన దగ్గర ఎటువంటి అంటే కోచింగ్ సెంటర్స్ అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయట్లేదా, లేదంటే మన స్టూడెంట్స్, మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎందుకంటే ఎక్కువ ఎప్పుడు రిజల్ట్స్ చూసినా కూడా నార్త్ ఇండియన్స్ విల్ బి ఆల్వేస్ ఇన్ ది టాప్ పొజిషన్ వెన్ కంపేర్ టు ది సౌత్ ఇండియన్స్. సో మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళలో ఎటువంటి చేంజెస్ రావాలి, వాళ్ళు ప్రిపేర్ అయ్యే యాటిట్యూడ్లో ఎటువంటి చేంజెస్ రావాలంటారు? గుడ్, నైస్ క్వశ్చన్ అండి. At one point of time, civil services used to be తమిళనాడు's ప్రాపర్టీ. ఒకప్పుడు తమిళనాడు నుంచి వచ్చినంత మంది సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్స్ ఇంకెక్కడ వేరే స్టేట్ నుంచి ఉండేవాళ్ళు కాదు. అవేర్నెస్ అనండి, మీరు యూ నేమ్ ఇట్ ఎనీ. బట్ there are few things which we have to accept on air, though I should not talk about this. There is a certain north and south divide, adi undandi, which is a fact. దాన్ని పక్కన పెడితే అదర్వైజ్ యూజువల్గా కూడా ఈ మన దగ్గర ఎట్లానైతే 10th కాగానే ఇంటర్మీడియట్లో ఎంపీసీలో వేయడము, బైపీసీలో వేయడం అనేది చాలా సింపుల్గా జరిగిపోయే ప్రక్రియను రాజస్థాన్లో, బీహార్లో మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. For them it's competitive examination, any competitive examination. That is their aim, that is their career. So దాని ప్రాతిపదిక చేసుకునే వాళ్ళు దే పుట్ దేర్ చిల్డ్రన్ ఇన్ టు దిస్. అండ్ బికాస్ ఇవి టెక్నికల్ ఎడ్యుకేషన్స్ కావు కాబట్టి ఈ సోసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేది. హ్యుమానిటీస్ అక్కడ స్కూల్ కాలేజెస్ అవి కూడా ఈజీగా అవైలబుల్. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్ట్ ఫర్ ఇట్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఢిల్లీనే ఎందుకు కోచింగ్ సెంటర్ అని మీరు అడిగిన దానికి మాత్రం నేను ఐ కెన్ ఆన్సర్ యూ ఇన్ 1 minute బికాస్ ఆఫ్ షార్ట్ ఆఫ్ టైమ్. ఢిల్లీలో కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అంతా హైదరాబాద్ నుండి వెళ్ళే వాళ్ళేనండి. సోసెట్ శ్రీరామ్ ఐఏఎస్ అకాడమీ అయితే మన హైదరాబాద్ ఆయనే, తెలుగు ఆయన్నే నడుపుతున్నారు. ఇక్కడ నుంచే మా ఫ్యాకల్టీ మెంబర్స్ టిక్సా నుంచి కూడా వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ వెకేషన్ టైంలో వాళ్ళు చెప్తారు. అందుకే అట్లాంటి డివైడ్ ఏం లేదండి. హైదరాబాద్ ఈజ్ ఆల్సో నౌ ఎక్సలెంట్ యాజ్ ఫార్ యాజ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఈస్ కన్సర్న్డ్. Thank you so much, Ed. That's all for today's Career Point. Keep watching Wessex News. Close.